హే, ఎలా ఉన్నారంతా? ఈరోజు సాటర్డే అనమాట. అబుదాబిలోనే ఉన్నాను. సాటర్డే మార్చ్ ఆఫ్ 14th ఆఫ్ మార్చ్ అనమాట. ఓకే, లైఫ్ ఎలా సాగుతుంది ఇక్కడ? వార్ జరుగుతుంది కదా. సో యాజ్ యూజువల్గా ఇక్కడ ఏం అంతగా డిఫరెన్స్ ఏం లేదు. నేను చూపిస్తాను అనమాట. సో రోడ్ల మీద అంత జనాలు అంత నార్మల్గానే ఉంది. సో వార్ అప్డేట్ ఏంటంటే, సో ఇక్కడ అంతగా ఏం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. సో మిజైల్స్ అవన్నీ తగ్గినాయి, చాలా వరకు తగ్గిపోయినాయి. సో ఒకవేళ మిజైల్స్ వచ్చినా కూడా మన ఊళ్ళో ఇంటర్సెప్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో దుబాయ్ని అయితే టార్గెట్ చేస్తున్నాడు అనమాట. సో దుబాయ్ని టార్గెట్ చేస్తే అది సెన్సేషనలైజేషన్కి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇరాన్ టార్గెట్ వచ్చేసి మెయిన్ దుబాయ్లో ఉన్న రీసెంట్గా ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే వచ్చేసి అమెరికన్ బ్యాంక్స్ మీద అటాక్ చేశారు. అగైన్ అవి 99% ఇంటర్సెప్ట్ చేశారనమాట. కాకపోతే ఆ డెబ్రీస్ ఏమన్నా మిస్లీడ్ అయ్యి బిల్డింగ్స్, సివిలియన్ బిల్డింగ్స్ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ పడినాయి కూడా. సో 1 or 2% డెబ్రీస్ వచ్చేసి పట్టి బిల్డింగ్స్ డ్యామేజ్ అయిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇది వార్ అప్డేట్ అనమాట. సో ఈరోజు నాకు ఏం ప్లాన్ లేదు. ఇప్పుడు ఈవినింగ్ టైము, ఇది ఫాస్టింగ్ డేస్ కదా. సో స్టిల్ ఇది లాస్ట్ వీక్ అనమాట. సో స్టిల్ 5-6 days ఉన్నాయి ఫాస్టింగ్ డేస్. సో ఈవినింగ్ ఎక్కడైనా వెళ్దామా అని అనుకుంటే, ఇక్కడ దగ్గరలోనే నేను ఉన్న ఏరియా నుంచి ఒక 10 kilometers కూడా కాదు, 10 minutes నేను వాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కార్నిష్ ఏరియా అంటారు, బీచ్ ఏరియా. అబుదాబి, మీకు అబుదాబిని గమనిస్తే మ్యాప్లో ఇట్స్ ఆఫ్ పక్కనే ఓషన్ ఉంటుంది. ఓషన్ అనుకోవచ్చు, సీ అనుకోవచ్చు. సో మనకు సిటీ పక్కనే వచ్చేసి కోస్టల్ ఏరియా ఉంటుంది అనమాట. ఆ కోస్టల్ ఏరియాని చాలా బాగా డెవలప్ చేసి పెట్టారు. విత్ ఇన్ ఏ స్ట్రెచ్ ఆఫ్ 10 kilometers స్ట్రెచ్ని వాళ్ళు, అంటే బీచ్ అంతా మనం పోయి స్విమ్ చేయడానికి అలో లేదనమాట. సో ఇట్ ఈస్ లైక్ సో వాక్ బోర్డ్స్ ఉంటాయి, వాక్ పాత్ ఉంటుంది అక్కడ. మనం ఎలక్ట్రిక్ స్కూటర్స్, స్కేటింగ్ బోర్డ్స్, సో జాగింగ్ అట్లా చేసుకోవచ్చు. సో బాగా డెవలప్ చేస్తారు. అండ్ ద స్పెసిఫిక్ ప్రైవేట్ బీచెస్ అండ్ పబ్లిక్ బీచెస్ అని డివైడ్ చేస్తున్నారు అనమాట. అక్కడికి మాత్రమే వెళ్ళి మనం స్వింగ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను ఇక్కడ నుంచి వాక్ చేస్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను రూమ్లో నుంచి. కార్నిష్కి వెళ్తున్నాను అనమాట, అబుదాబి కార్నిష్. సో అక్కడ వెళ్ళాక చూపిస్తాను బీచ్ ఏరియా. సో ఇక్కడ చూడొచ్చు, లైఫ్ ఈజ్ వెరీ మచ్ నార్మల్ అనమాట. యాజ్ యూజువల్గా జనాలు అంతా మర్చిపోయి వారు ఉంది, అంతగా ఫోకస్ చేయట్లేదు అనమాట. ఈవెన్ అలర్ట్స్ వచ్చినా కూడా అంతగా పట్టించుకోవట్లేదు. సో జియోగ్రాఫికల్గా మనం అబుదాబిని మ్యాప్లో గమనిస్తే, సో సిటీ అబుదాబి అనే కాదు, యూఏఈ మొత్తం వచ్చేసి సో ఒక సముద్రం పక్కన ఉంటుంది అనమాట. సో లెట్స్ సే ఇరాన్ ఆపోజిట్లో ఇరాన్ ఉంటుంది, మధ్యలో అది ఉంది కదా హార్మోస్ అని. సో వాళ్ళు టార్గెట్ చేశారు, ఇరాన్ వాళ్ళు టార్గెట్ చేసిన ఓషియన్ ఏరియాని. అటుపక్క ఇరాన్ ఉంటే ఇటుపక్క వచ్చేసి సౌదీ అరేబియా, ఒమాన్, యూఏఈ ఇవి ఉంటాయన్నమాట. ఓకే, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అని బ్లాక్ చేశారు కదా. సో షిప్పింగ్ కంటైనర్స్ ఇవి ఏం అలో చేయట్లేదు కదా ఇరాను. సో ఆ పర్టికులర్ ఏరియాలో ఒక పక్కన ఇరాన్ ఉంటే ఇంకో పక్కన యూఏఈ, తర్వాత సౌదీ అరేబియా, ఒమాన్, సో ఈ కంట్రీస్ వస్తాయన్నమాట.
సో ఇప్పుడు మీరు జియో పాలిటిక్స్ని బాగా గమనిస్తే ఏదైతే ఇరాన్ తన యొక్క వార్ స్ట్రాటజీ పాటిస్తుందో వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ దే ఆర్ ఫాలోయింగ్ అదర్ స్ట్రాటజీస్ ఆల్సో. వన్ ఆఫ్ ద మెయిన్ కీ స్ట్రాటజీ వచ్చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనే ఓషన్ ఏరియాని బ్లాక్ చేయడం అనమాట. అంటే అక్కడ షిప్పులు ఏవైతే షిప్స్ పర్టికులర్లీ రిలేటెడ్ టు అమెరికా, తర్వాత అమెరికన్ అలైస్ కంట్రీస్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన షిప్స్, కంటైనర్స్, ఇవి క్రూడ్ ఆయిల్ తీసుకెళ్ళే కంటైనర్స్ ఉంటాయి కదా, వాటిని బ్లాక్ చేసింది. సో దీన్ని పర్టికులర్గా ఫాలో అవుతుంది అనమాట. జస్ట్ ఒక స్ట్రాటజీ ఉంది, దాన్ని ఫాలో అవుతాను కాకుండా, సో అది ఒక మంచి స్ట్రాటజీగా వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. సో అది బ్లాక్ చేయడం వల్ల క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరుగుతాయి అండ్ లాట్ ఆఫ్ కంట్రీస్ ఆర్ డిపెండెంట్ ఆన్ క్రూడ్ ఆయిల్. నేను వినింది ఏంటంటే ఒక రోజులో అన్ని కంట్రీస్ క్రూడ్ ఆయిల్ని యూజ్ చేసేది నియర్లీ 100 మిలియన్ బ్యారెల్స్ అనమాట. సో లెట్స్ అజ్యూమ్ ఒక 20 to 30% ఆఫ్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి గల్ఫ్ కంట్రీస్ నుంచి వెళ్తూ ఉంటే, సో ఒక రోజులో మనం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఏరియాని బ్లాక్ చేసి సో క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు ఎంత పెరుగుతాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో అందువల్లనే ప్రస్తుతం వార్ టైంలో బాగా బెనిఫిట్ అవుతుంది ఎవరా అంటే రష్యన్ క్రూడ్ ఆయిల్కి ఎటువంటి ధీమా లేదు, వాళ్ళు బాగా అమ్ముకోవచ్చు అనమాట ఈ టైంలో. సో ఎక్కువ బెనిఫిట్ అవుతుంది రష్యా వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు ఇంత బాగా ఫ్లవర్స్ మెయింటైన్ చేస్తుండ్రు రోడ్ సైడ్ పక్కన. సో నీట్నెస్, సేఫ్టీ, సో వీళ్ళ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనమాట. సో సపరేట్గా చెత్తని ఏరడానికి, లిటరింగ్, స్మోకింగ్ బర్డ్స్ ఉంటాయి కదా, అవి ఏరడానికి మొత్తం ఇక్కడ సపరేట్ కమిటీ కేటాయించి వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్ వచ్చి మార్నింగ్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్ వచ్చేసి క్లీన్ చేస్తూ ఉంటారు. అలాగదే పని. సో నేను కార్నిష్ ఏరియాకి వెళ్తున్నా అని చెప్తాను కదా. సో కార్నిష్ ఏరియాలో మొత్తం అంటే కార్నిష్ స్ట్రెచ్ మొత్తం పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. పర్టికులర్గా వాటిలో 50 to 60% వచ్చేసి హోటల్స్. సో హోటల్స్ యూస్ టు బీ దే యూస్ టు మెయింటైన్ నియర్ ది ఓషియన్. బీచ్ ఏరియాస్లో హోటల్స్ని ఎక్కువ డెవలప్ చేస్తారనమాట. చూడొచ్చు ఇక్కడ. సో స్ట్రక్చర్స్ ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అది వచ్చేసి హాస్పిటల్ అనమాట, కార్నిష్ హాస్పిటల్. సో ఇది హోటల్ అనుకుంటా. షెరటాన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హాస్పిటల్ చైన్స్ అనుకుంటా నేను. ఇది హోటల్ అనే అనుకుంటున్నాను, ఎగ్జాక్ట్ తెలీదు. యూ కెన్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ అనమాట. ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి షెరటాన్ హోటలే అనమాట. అక్కడ రాసింది హోటల్స్ అండ్ రెసార్ట్ అని ఉంది. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఇక్కడ రాసి ఉన్నారు చూడండి, షెరటాన్ అబుదాబి హోటల్స్ అండ్ రెసార్ట్ అని. దీని పక్కనే ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ పక్కనే ఇంకోటి ఉంది హోటల్, అది సోఫిటల్ అనమాట. దాని ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తాను. అది సోఫిటల్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హోటల్ చైన్స్ అనమాట వరల్డ్ వైడ్. సో ఈ విధంగా బిగ్ హోటల్ చైన్స్ వచ్చేసి ఈ స్ట్రెచ్ అబుదాబి కార్నిష్ స్ట్రెచ్ వచ్చేసి ఆ స్ట్రెచ్ మొత్తం హోటల్స్తో నింపబడి ఉంటుంది అనమాట. బిగ్ బిల్డింగ్స్ ఉంటాయి పెద్దవి. సో నేను ప్రాపర్ పబ్లిక్ బీచ్ ఏరియాకి వెళ్ళలేను, ఎందుకంటే ఆ స్ట్రెచ్ నేను నడిచిపోవాలంటే ఇప్పుడు కుదిరే పని కాదు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్తే నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ 3-4 times వెళ్ళాను, నేను ఎప్పుడు చూపించలేదు. బట్ నేను ఉండే ఏరియా నుంచి కూడా మనం బీచ్ వెళ్ళొచ్చు. బట్ మనం మెయిన్ బీచ్ ఏరియా, ఫ్యామిలీ బీచ్,
మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనేది ఫ్యామిలీ బీచ్ అని ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళాలంటే ఈ టైంలో నేను ఫాస్టింగ్ ఉండి ఈ ఎండకి వెళ్ళాలంటే కష్టం అనమాట. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఈవినింగ్ టైం వెళ్ళినప్పుడు చూపించడానికి ట్రై చేస్తాను. సో నా ఏరియా నుంచి ఇట్స్ జస్ట్ 1 కిలోమీటర్ అనమాట. ఓన్లీ 10 minutes వాక్, 10 minutes వాక్, అబౌట్ 1 kilometer అనుకుంటా. 1 kilometer ఉంటుందిలే. సిన్స్ సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ దూరం వచ్చినట్టు ఉంటుంది. బట్ ఇట్స్ జస్ట్ 10 minutes వాక్. సో ఇక్కడ చూడొచ్చు సోఫిటర్, చాలా పెద్ద హోటల్ అన్నమాట. సో ఈ స్ట్రెచ్ కార్నిష్ స్ట్రెచ్ మొత్తం వచ్చేసి సమ్ హోటల్స్తో నింపబడి ఉంటుంది. సో నేను వచ్చేసాను ఆల్మోస్ట్ కార్నిష్కి. సో జస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కింద అండర్ గ్రౌండ్ స్పేస్ ఉంటుంది. అండర్ గ్రౌండ్లో దిగిన తర్వాత వాక్వే పాత్ ఉంటుంది. వాక్వే పాత్ వాక్ బోర్డ్ అంటారు కదా, ఆ వాక్ బోర్డ్లో నుంచి మనం స్ట్రైట్గా స్ట్రెచ్లో నడుచుకుంటా వెళ్ళచ్చు. జాగింగ్ కావాలంటే చేయొచ్చు. అండ్ సమ్ క్రూజ్ షిప్స్ ఉంటాయి. సో అదర్ టైప్స్ ఆఫ్ షిప్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవి చూద్దాము ఎట్లుంటుందో. సో మనం అటుపక్క వెళ్ళాలి, అటుపక్కకి. సో దీనికి అండర్ పాస్ ఉంటుంది. సో ఈ అండర్ పాస్ తీసుకొని ఆ పక్కకి వెళ్ళచ్చు అనమాట. సో మధ్యలో మెయిన్ రోడ్ ఉంది కదా, మెయిన్ రోడ్ని డిస్టర్బ్ చేయకుండా, సిగ్నల్ పెట్టకుండా ఈ విధంగా అండర్ పాసెస్ బిల్డ్ చేస్తారనమాట అబుదాబిలో, ఈవెన్ దుబాయ్లో కూడా. సో టటా మేము వచ్చేసాను ఆ ఎండ్ నుంచి ఎండ్కి. సో ఇక్కడ ఫిషెస్ అవన్నీ పడుతున్నారు చూడండి. వాట్ ఏ హ్యూమెన్ కెన్ డూ. Humans can build this type of buildings. Humans can build this type of underpasses. చూడండి ఈ వాక్ పాత్ అలాంగ్ ద స్ట్రెచ్ ఆఫ్ బీచ్ని డెవలప్ చేస్తున్నారు అనమాట. సో ఈ స్ట్రెచ్ ఎంత ఉంది అనుకుంటారు? సో ఇటుపక్క తక్కువే ఉండొచ్చు, బట్ ఇటు సైడ్ పోతే నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నా. అక్కడ ఎక్కడో 6 kilometers 5-6 kilometers తర్వాతనే మనకు మెయిన్ బీచ్ వస్తుంది అనమాట. సో పబ్లిక్ బీచ్ లాంటిది. సో ఆల్మోస్ట్ 6-7 kilometers ఈ స్ట్రెచ్ని డెవలప్ చేశారు. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ లుక్స్. చేపలు పడుతున్నారు. చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో బీచ్ ఏరియా. అబుదాబి కార్నిష్ అంటారు. ఇట్ జస్ట్ 10 minutes వాక్ ఫ్రమ్ వేర్ ఐఎమ్ స్టేయింగ్. సో నేనున్న రెసిడెన్స్ నుంచి ఇక్కడ రావడానికి ఓన్లీ 10 minutes. సో ఎటు చూసినా మనకు వాటర్ ఉంటాయి. సో నేను వాక్ చేయొచ్చు ఆ స్ట్రెచ్ని. సో చూద్దాం, బట్టి నేను ఇంకా టైం ఉంది కాబట్టి. ఇక్కడ జస్ట్ స్ట్రైట్గా వాక్ పాత్ ఒకటే కాదు డెవలప్ చేసింది. సో ఈ విధంగా కొద్దిగా ముందుకు సాగదీస్తూ కొద్దిగా ఈ విధంగా సిట్టింగ్ ప్లేసెస్ కూడా ఈ విధంగా చూడండి. సో అది వాక్ పాత్ అయితే స్ట్రైట్గా. సో ఇది కొద్దిగా ముందరికి డ్రాగ్ చేసి ఒక ఫిషింగ్కి
యూస్ఫుల్గా తర్వాత వ్యూ కోసం చూడడానికి వస్తారు కదా పబ్లిక్. సో వాళ్ళ కోసం వచ్చేసాయి. చూడండి ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ డెస్క్లు ఉంటాయి కూర్చోడానికి. సో ఈవెన్ వాటర్, డ్రింకబుల్ వాటర్ ఉంటుంది మధ్యలో. సో బెస్ట్ స్పాట్ ఫర్ దోస్ who wants to enjoy the peace and those who wants to enjoy the private place. Not private place, this kind of private place. So where has girlfriends, boyfriends, so they can come here and spend it. Hey, padindi chapa padindi chapa. Yeah, so గార్డెన్ ప్లస్ వాక్వే పాత్ చూడండి, మధ్యలో చెట్లు, చిన్న చెట్లు. సో వాట్ నాట్, దిస్ ఈస్ వై వి కాల్డ్ Abu Dhabi or other developed countries as a developed countries, not the developing countries as India. So India will be a developing country. ఫర్ హౌ లాంగ్ వీఆర్ నాట్ షూర్. సో ఎన్ని రోజులకి ఇండియా డెవలపింగ్ కంట్రీగా ఉంటుందో మనకు తెలీదు. సో లెట్స్ హోప్ దట్ నెక్స్ట్ 10 years ఇట్ విల్ బి ఎ డెవలప్డ్ కంట్రీ రాదర్ దాన్ ఏ డెవలపింగ్ కంట్రీ. వా, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. చూడండి ఆ స్ట్రెచ్ మొత్తం చూసుకుంటే అన్ని హోటల్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. అబుదాబి క్యాపిటల్ మీ అందరికి తెలిసిందే. సో హూఆర్ ఈజ్ వాచింగ్ మై ఫస్ట్ టైం వీడియో ఆఫ్ దిస్ మై వీడియో ఫస్ట్ టైం, you will not be knowing more of the information about UAE and Abu Dhabi and Dubai, all those things. సో ఏంటంటే అబుదాబి క్యాపిటల్ అనమాట. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి అబుదాబి క్యాపిటల్. సో దుబాయ్ వన్ ఆఫ్ ద ఎమిరేట్స్ అండ్ సిటీస్ ఇన్ యుఏఈ అనమాట. సో దుబాయ్ ఎంత అద్భుతంగా, ఎంత నీట్గా ఉంటుందో దానికి మించి అబుదాబి ఉంటుంది. లెట్స్ సే డెవలప్మెంట్ పరంగా మనం దుబాయ్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. బట్ at the end of the day, Abu Dhabi is Abu Dhabi because it's capital. So it's been developing for a long time and all the ministries and government available here. So all the administration buildings, all the ministers and the sheikhs and the kings, most of them are stays here. So again manaku each emirate ki oka king ఉన్నాడు. అపార్ట్ ఫ్రమ్ దట్, సో ద మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ సిటీ ఈజ్ కన్సిడర్డ్ టు బి అబుదాబి అనమాట. సో ఇది వాటర్ తాగడానికి. సో మనం వాక్ చేసుకునేటప్పుడు వాటర్ తాగడానికి ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి బాటిల్ పెట్టేయచ్చు. సో ఇక్కడ క్లిక్ చేస్తాను, వాటర్ పెట్టి ఈ విధంగా వాటర్ వస్తాయి. సో మనం మూతితో తాగడానికి చేతితో ఇక్కడ క్లిక్ చేస్తాను. చూడండి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయాలా. క్లిక్ చేస్తానే వాటర్ వస్తుంది. మనం చేయి ఇట్లా పెట్టి ఇట్లా తాగొచ్చు అనమాట. సో దిస్ నాట్ ఏ నార్మల్ వాటర్. సో మీరు చూస్తే దీని పక్కనే ఆర్ఓ చిన్న ఆర్ఓ ప్లాంట్ ఉందన్నమాట. చిన్న ఆర్ఓ మెషిన్, వాటర్ ఫిల్టర్ అనుకోవచ్చు. మీరు అనొచ్చు అనమాట, ఇది కార్నిష్ బీచ్ ఏరియా అంటున్నావు. సో మనకు ఏంటంటే స్విమ్ చేయడానికి స్కోప్ లేదు కదా, ఇక్కడ అంతా ఇది కట్టేస్తున్నారు అడ్డంగా. సో ఇది బీచ్ ఏరియా ఎట్టయితుంది అనొచ్చు. బట్ మనకేందంటే ఈ స్ట్రెచ్ చాలా పెద్దది. ఇట్స్ అబౌట్ 600 kilometers కాబట్టి సో ప్రతి చోట వీళ్ళు బీచ్లన్నీ డెవలప్ చేయలేదు. వీళ్ళు జస్ట్ సమ్ ప్లేసెస్ని ఎంచుకున్నారనమాట. ద మెయిన్ ఏరియా ఉంది కదా, అక్కడ ఫ్యామిలీ బీచ్ అని ఉంటుంది, అక్కడ డెవలప్ చేస్తున్నారు అనమాట స్విమ్మింగ్కి. అంటే స్మూత్ వైట్ శాండ్ని అక్కడంతా ప్లేస్ చేసి అక్కడ మనం స్విమ్ చేసుకునే క్రియేట్ చేశారనమాట. సో ఆల్ దిస్ స్ట్రెచ్ ఈస్ ఫర్ వాకింగ్ అండ్ టు
ఎంజాయ్ ద వ్యూస్ అండ్ ఎంజాయ్ ది ఫ్రెష్ ఎయిర్, ఆల్ దోస్ థింగ్స్ అనమాట. సో 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 ఇది చాలా సేఫ్టీ కూడా అనమాట. సో ఈ సేఫ్టీ వైజ్ చూసుకుంది. సో పిల్లలు పడిపోకుండా ఉండడానికి ఇది కట్టారు. అండ్ ఈ హైట్ని కట్టింది చూస్తే ఇంత స్ట్రెచ్, దట్స్ అన్బిలీవబుల్ అనమాట. సో ఇంత హైట్ కట్టారు అలాంగ్ ద వే టు 6-7 కిలోమీటర్స్ అనమాట. సో ఇట్స్ చాలా వరకు డెవలప్ చేశారనమాట కాలనీస్ని. అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు అనమాట. సో అక్కడ స్టార్టింగ్లో ఒకటి చూసినారు కదా, కొద్దిగా ఫిషింగ్ ఏరియా టైప్లో ఫిషింగ్ కోసం, తర్వాత ఫోటోషూట్ కోసం కొద్దిగా ఇంకోటి ఇక్కడ డెవలప్ చేసినారు. సో ఈ విధంగా ఎవ్రీ 500 మీటర్స్ ఎంచుకొని మనకు కొద్దిగా ముందుకు తీసుకెళ్ళారు అనమాట. చూడండి ఇక్కడ ముందుకు తీసుకెళ్ళారు. దిస్ ఈస్ హౌ ది కార్నిష్ లుక్స్ లైక్. ఇంకా మనం స్ట్రెచ్కి వెళ్తే, ఇంకా స్ట్రైట్ వెళ్తే కన్నా మనకు వచ్చేసి ఫ్యామిలీ బీచ్ వస్తుంది. అక్కడ పబ్లిక్ బీచ్ ఉంటుంది అనమాట. ఫ్యామిలీ బీచ్ నథింగ్ బట్ ఏ పబ్లిక్ బీచ్. మనకు స్విమ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ద క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి కమర్షియలైజ్ చేశారు. కొన్ని మధ్యలో ప్రైవేట్ బీచెస్ ఉంటాయి అన్నమాట. సో దానికి టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఎంత అంటే ఏమో తెలీదు, ఎందుకంటే నేను వెళ్ళలేదు కాబట్టి. సో ఫారినర్స్ యూస్ టు చూస్ ది ప్రైవేట్ బీచెస్. సో క్రౌడ్ తక్కువ ఉంటుంది. దే కెన్ ఎంజాయ్ దేర్ ఓన్లీ యూనో ఓన్ టైం అనమాట, ఓన్ స్పేస్, ఓన్ టైం ఎంజాయ్ చేయడానికి కపుల్స్ ఎవరైనా ఉంటాయి. సో ఆ విధంగా యూజ్ అవుతాయి అనమాట. సో అందుకోసం ప్రైవేట్ బీచెస్ని డెవలప్ చేస్తారు.